హాయ్ గైస్, ఈ రోజు డిస్కస్ చేయబోయే కొత్త స్కాలర్షిప్ పేరు వచ్చేసి జేఈ మెయిన్ స్కాలర్షిప్ ఇంట్రెస్ట్ ఫార్మ్ 2025 అన్నమాట. ఎవరైతే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, సిఎఫ్టిఎస్ లో అడ్మిషన్స్ కావాలంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్ ఏంటంటే ఎవరైతే కాలేజీలో సీట్ వస్తుందో వాళ్ళకి స్కాలర్షిప్ అన్నమాట. దీని డెడ్ లైన్ వచ్చేసి 30th June 2025. సో వెంటనే అప్లై చేసుకోండి. సో స్కాలర్షిప్ లోకి అయితే వెళ్దాం. జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఫర్ ఎన్ఐటీస్ 2025, JEE Main Examination Interest Form for Triple ITs 2025, JEE Main Examination Interest Form for CFTS 2025. సో ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అయితే చూద్దాం. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఓపెన్ టు ఇండియన్ సిటిజన్స్, ఫారిన్ నేషనల్స్, ఎన్ఆర్ఐస్, పిఐఓస్, ఓసీఐఎస్. నో ఏజ్ లిమిట్ అంట. క్యాండిడేట్స్ 12th పాస్ అయితే అవ్వాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్స్ అలాగనమాట. A list of recognized qualifying examination, for example 10+2 system, pre-university examination, final examination, senior secondary examination, public గానీ బోర్డ్ గానీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ గానీ, హైయర్ సెకండరీ సర్టిఫికేట్, డిప్లొమా రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ గానీ, స్టేట్ బోర్డ్ గానీ, లేకపోతే జీసీ జనరల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ గానీ, హై స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ గానీ, ఏదైనా ఇందులో మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12th బోర్డ్స్ కాబట్టి మన ఆంధ్ర పీపుల్ కి 2-year ప్రీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అంటారు, పియూసి అని. అంటే మన 12th పాస్ అని లెక్క అనమాట. సో మినిమం మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ కి 75% క్లాస్ 12th బోర్డ్స్ లో, లేదా టాప్ 20%. సేమ్ మీరు మెయిన్స్ క్వాలిఫై అవ్వాలంటే ఏ కండిషన్స్ అవే ఇక్కడ అప్లికబుల్ అనమాట. సో మీరు మెయిన్స్ క్వాలిఫై అయితే ఆటోమేటిక్ ఇక్కడ క్వాలిఫై అయిపోయినట్టే. సో ఇవన్నీ చూసుకోవచ్చు, ఇంపార్టెంట్ నోట్ ఈ పాయింట్స్ అని. సో ఈ స్కాలర్షిప్ బెనిఫిట్స్ ఏంటంటే selected students will be prioritized for various upcoming UG engineering scholarships. కరెంట్ మీరు ఎన్ఐటీస్ లో జాయిన్ అయితే దీనికి అప్లై చేస్తే సెలెక్ట్ అయితే మీరు యూజీ చదివినప్పుడు ఏదైతే స్కాలర్షిప్స్ ఉంటాయో అక్కడ మిమ్మల్ని ప్రయారిటీ అయితే ఇస్తారు మీకు అక్కడ అందరిలో. సో అందుకని ఇదైతే అప్లై చేయండి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అడ్మిషన్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, మీ 10th 12th మార్క్ షీట్, స్కాన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, స్కాన్ సిగ్నేచర్ ఒకటి, మీ కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి ఒకవేళ అప్లికబుల్ అయితే, జేఈ స్కోర్ కార్డ్ అవన్నీ ఉంటే ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసుకోండి. డెడ్ లైన్ వచ్చేసి చూసుకోవచ్చు 30th June 2025. సో వెంటనే లేట్ చేయకుండా అప్లై అయితే చేయండి. సేమ్ ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేయాలి ఏం చెప్పాం అంతా సేమ్ టు సేమ్. ట్రిపుల్ ఐటీస్ కి అంతే, సిఎఫ్టిఎస్ కూడా అంతే. ఇప్పుడు చెప్పింది ఎన్ఐటీస్ కి, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఎవరైతే కరెంట్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, సిఎఫ్టిఎస్ జాయిన్ అవుతుండ్రో మీ యూజీలో స్కాలర్షిప్స్ రావాలంటే మీకు బేగా దీనికైతే అప్లై చేసుకోండి. దీని పేరే జేఈ మెయిన్ స్కాలర్షిప్ ఇంట్రెస్ట్ ఫార్మ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్.